మీ కూతురు పెళ్ళి దగ్గరుండి అన్ని మీరే జరిపించాలి. ఓకే, పెళ్లి పెద్దలు మీరే. ఓకే, ఫస్ట్ నుంచి అన్ని మీరే చూసిండ్రు, అన్ని చేసిండ్రు. అట్లనే అన్ని మీరే దగ్గరుండి గ్రాండ్ గా సక్సెస్ గా పెళ్లి చేయాలి. దిస్ ఇస్ కొత్త పద్ధతి అనమాట. ఇన్విటేషన్ కార్డ్స్ ఇచ్చినప్పుడే గిఫ్ట్స్ ఇచ్చేయడం అనేది. ఆ పెళ్లి కూతురు నెయిల్స్ సెలెక్షన్ అవుతుందండి. పెళ్లి కూతురు నెయిల్స్ సెలెక్షన్ అవుతుందండి అలోరా ద నెయిల్ బార్లో. తనే నెయిల్స్ చేస్తున్నారు అండ్ మంచి మంచి డిజైన్స్ అన్ని తనే సెలెక్ట్ చేస్తున్నారు అనమాట. బ్రైడల్ నెయిల్స్ అనగానే బోల్డ్ అని వచ్చాయి ఆప్షన్స్. సో వాళ్ళ స్పెషల్ నెయిల్స్ అన్ని ఇప్పుడు మాకు చూపిస్తున్నారు అనమాట. పెళ్లి కూతురు ఏం సెలెక్ట్ చేసుకుంటూ చూసుకోవాలి. అండ్ నెయిల్స్లో చూడండి అమ్మాయిలకి ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయో తన కలెక్షన్ అంతా చూపించి ఏది కావాలని అడుగుతుంది. ఇవిడేమో కొన్ని సెలెక్ట్ చేసుకుంటుంది అనమాట. ఈ ప్రాసెస్కి అరగంట పట్టింది ఏదైతే బాగుంటుంది పెళ్ళికి అని. ఇప్పుడు సెలెక్షన్ నెంబర్ 2 జరుగుతుంది ఇక్కడ. ఇదిగోండి చక్కగా ఇలా నెయిల్స్ నీట్గా అరేంజ్ చేసి పెట్టారు. అంత బాగున్నాయి ఇవి క్యూట్గా. సో మనకి ఏ నెయిల్ కావాలనేది చూసుకోవాలన్నమాట. ఏ కలర్ కావాలి అట్లా. ఇక్కడ కూడా ఉన్నాయి ఆప్షన్స్. నాకు ఈ షిమ్మర్స్ బాగా నచ్చాయి. వీళ్ళు ఇంకో నెయిల్ సెలెక్ట్ చేసుకుంటున్నారు. సో మా పూజకి ఇది ఫస్ట్ నెయిల్స్ అనమాట. పెళ్ళి కావాల్సి వచ్చిందా నీకు నెయిల్స్ పెట్టుకోనికి? చూడండి అన్ని ఆప్షన్స్ ఉన్నాయో. అండ్ మన నెయిల్కి ఎలా ఉంటాయో ముందే చూపించేస్తున్నారు కూడా. అండ్ సరదాగా మేము రీల్ షార్ట్స్ కూడా చేసుకున్నాం అనమాట. ప్రమోషన్ పర్పస్లో చేసుకున్నాం కాబట్టి. ఇప్పుడు మొదలైంది వర్క్. ఒక్క మనిషికి 2 నెయిల్స్ పెట్టడానికి, ఐ మీన్ 2 హ్యాండ్స్ ఫుల్ పెట్టడానికి 3 అవర్స్ పడుతుంది. సో ఇద్దరికి కలిపి 3 అవర్స్ పట్టింది. ఎందుకంటే ఇద్దరం కలిసి సైమల్టేనియస్గా చేసుకున్నాం కాబట్టి. సో ఈ నెయిల్స్ ఏంటంటే 1 మంత్ నుంచి 40 డేస్ వరకు కదలకుండా ఉంటాయి. యాక్రలిక్ నెయిల్స్ అంటారు అనమాట. ఫస్ట్ ఇలా మన నెయిల్ని ఇలా నీట్గా మనకు కావాల్సిన షేప్లో కట్ చేస్తారు. ఇదిగో నేను వైట్ నెయిల్స్ అండ్ షిమ్మర్ నెయిల్స్ పెట్టించా. సో ఎలా ఉంది ఫస్ట్ నెయిల్స్ ఎక్స్పీరియన్స్? అవునా, ఈజీగానే ఉందా? ఎక్కువ భయపెట్టామా? అంటే ఎక్కువ భయపెట్టాము ఈజీగా ఫీల్ అవ్వాలని చెప్పేసి. ఇది అన్ని దగ్గర అలా ఉండదు. ఇది అపూర్వ గారు కాబట్టి అట్లా ఉందన్నమాట. ఈజీగా ఎక్స్పర్ట్స్తో చేయించాలి. అందుకే ఫస్ట్ భయపెట్టదాన్ని ఎక్స్పర్ట్స్ దగ్గరికి తీసుకొచ్చాను. చూసారంటే అమ్మాయిలకి ఎన్ని కష్టాలు. నెయిల్స్ దగ్గర నుంచి ఆలోచించాలి పెళ్ళి కంటే. నెయిల్స్ రింగ్స్ చూడండి ఎంత బాగా డిజైన్ చేశారు వాళ్ళు. సో ఇది పెళ్లి కూతురు నెయిల్స్ అనమాట. తను ఈ డిజైన్ పెట్టించుకుంది. ఇప్పుడు జాగ్రత్తగా ఉండమనమ్మా, నెయిల్స్తో చంపేస్తానని చెప్పు. ఇది ఆంబ్రే నెయిల్స్ అంటారు. నెయిల్ పెయింట్ని ఇలా స్పాంజ్తో అద్దుతారు అనమాట. అప్పుడు కొంచెం ఆంబ్రే ఫినిషింగ్ వస్తుందట. దాని తర్వాత మళ్ళీ బ్రష్ పెట్టి రుద్దాలి. అండ్ ఇవి బేసిక్గా 1500 నుంచి 3000 నుంచి 4500 మ్యాక్సిమం 5000 దాకా మనం సెలెక్ట్ చేసుకున్న మోడల్స్కి పడుతుంది అనమాట. 2 ఫుల్ హ్యాండ్స్కి, కొంచెం బ్రైడల్ హ్యాండ్స్కి అలాగా. బేసిక్ కావాలంటే ఒక 3000లో అయిపోతుంది. మొత్తానికి టైం స్పెండ్ కూడా ఎక్కువే అవుతుంది అనమాట. మన కలర్స్, నెయిల్స్ ఆర్ట్స్ ఇవన్నీ కూడా వాళ్ళ దగ్గర ఉంటాయి. దానిలో చూసి మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇది యూవీ లైట్ అనమాట. అందులోనే పెడితే ఇలా బయటకు వస్తే ఎండిపోయి నీట్గా అవుతుంది. ఫైనల్ లుక్ ఆఫ్ మై బ్రైడ్. ఫైనలీ ఇప్పుడు దీనికి ఇంకొంకో మెరుగు కూడా దించుతారట, మేకప్ చేస్తారట దాన్ని కూడా. ఇంకా మా ఇద్దరు నెయిల్స్ ఎలా అనిపించాయి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ వైట్ అంటే వైట్ అన్నిటికీ మ్యాచ్ అయిపోతాయి. సంగీత్ ఫంక్షన్కి, మెహందీ, హల్దీ అన్నిటికీ కూడా. హల్దీతో కొంచెం కష్టం, నెయిల్స్కి ఎల్లో కలర్ అంటుంది. బట్ దానికి ఒక టెక్నిక్ ఉంది. నెయిల్ పాలిష్ రిమూవర్లో ముంచితే మళ్ళీ ఒరిజినల్ కలర్ వస్తుందట. సో అలా మేము ఆ టెక్నిక్ని వాడదాము. అన్నిటికీ వైట్ బాగుంటుంది, మెహందీకి వైట్ బాగుంటుంది అనేసి ఇద్దరం వైట్ చేయించుకున్నాం అనమాట. దిస్ ఇస్ ద ఫైనల్ లుక్ అండ్ వీ అబ్సల్యూట్లీ లవ్డ్ ఇట్. థ్యాంక్ యూ అలోరా నెయిల్స్.
ప్రోగ్రామ్ అయ్యే వరకే చీకటి అయింది. తర్వాత మా అల్లుడు గారు ఇంటికి వచ్చారనమాట. ఫస్ట్ టైం మా ఇంటికి ఇన్వైట్ చేసాము. అండ్ ఇన్వైట్ చేసినప్పుడు ఏమైనా స్పెషల్ ఉండాలి కాబట్టి వీళ్ళిద్దరికి కపుల్ సర్ప్రైజ్ ఇచ్చాను నేను, లైవ్ కాస్టింగ్. వీళ్ళిద్దరికీ తెలియదు అనమాట. సో అలా లైవ్ కాస్టింగ్కి సంబంధించిన హ్యాండ్ డిజైన్స్ ప్రింటింగ్ ఈరోజు తీసుకుంటున్నారు. అండ్ రావడానికి టైం పడుతుంది అనమాట, 15 days. అండ్ మా అల్లుడు గారు మా వాళ్ళకి ఫీస్టబుల్స్ తెచ్చారు. వాడి ఫేవరెట్ చాక్లెట్ అనమాట, అది యూఎస్ నుంచి 1 year నుంచి కలవరిస్తున్నాడు. అది ఇవ్వంగానే ఇంకా మామూలుగా లేదా ఆనందం వాడికి. చూడండి ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. అండ్ మా వాడికి కూడా ఏవో చాక్లెట్స్ తీసుకొచ్చారనమాట. ఇంకా ఆ డిన్నర్ అంతా చాక్లెట్స్ ఉన్నాయి వీళ్ళకి ఆ రోజు. ఏమున్నా డైరీ మిల్క్ లాగా ఉందిగా. శ్రేయాన్ ఏదైనా మొదటి ముద్ద అమ్మకు పెడితే బాగుపడుతుంది తెలుసు. బాగుంది శ్రియాన్. గుడ్ బై. అండ్ ఇప్పుడు హెయిర్ మేక్ ఓవర్ పెళ్లి కూతురికి పనిలో పని నాకు కూడా. సో ఇద్దరిదం ఒక రీల్ షాట్ చేస్తున్నాం అనమాట. బిఫోర్ ఆఫ్టర్ రీల్ చేద్దామని రీల్ ఐడియా కూడా చూపిస్తున్నాను. అండ్ ఫస్ట్ హెయిర్ స్పా చేయించుకుంటున్నాము. హెయిర్ స్పా ఎందుకు అంటే కొంచెం ఆ ఫ్రిజ్నెస్ డ్రైనెస్ పోయి కొంచెం షైనింగ్ అందంగా కనిపించాలని. ఆ తర్వాత హెయిర్ కట్ చేసుకోవడానికి ప్రయత్నాల్లో ఉన్నాం అనమాట నిన్నటి నుంచి. సో ప్రస్తుతం ఇలా ఉన్న మా పెళ్లి కూతురు ఇప్పుడు హెయిర్ స్టైల్తో ఎలా మారబోతుందో చూద్దాము. ఈరోజు ఏంటి సర్వీసెస్? ఈరోజు హెయిర్ అండ్ కట్ అండ్ హెయిర్ మేక్ ఓవర్ అనమాట, హెయిర్ డే వాళ్ళ. ఓకే. అండ్ బై ద వే నా హెయిర్ డే కూడా పెళ్లి కూతురు కంటే తోడి పెళ్లి కూతురు బాగుండాలంట. అందుకే కొంచెం బ్రైడ్ మేడ్, తోడి పెళ్లి కూతురు అంటే చిన్న పిల్లవా అనుకుంటారేమో. బ్రైడ్ మేడ్ కూడా రెడీ అవ్వడానికి వచ్చింది. డిస్కషన్లు జరుగుతున్నాయి అనమాట, ఏది బాగుంటుంది ఏది అనేసి. అండ్ తనే వీణా గారు, ద ఓనర్ ఆఫ్ ద సెలూన్. బ్యూటిఫుల్ గర్ల్స్ మేక్ బ్యూటిఫుల్ థింగ్స్ అనేసి ఇంత అందమైన అంబియన్స్ ఉన్న సెలూన్ చూడండి ఎంత క్యూట్గా ఉందో. అండ్ మా మణికొండలో యాక్చువల్లీ మంచి సెలూన్స్ లేవు అని నేను ఫీల్ అయ్యే టైంకి ఇంత బ్యూటిఫుల్ అంబియన్స్తో ఉంది సెలూన్. ఐ లవ్ దిస్ ప్లేస్ అండి మీ దగ్గర. ఐ లవ్ దిస్ హెయిర్ స్పా టైమ్. అన్నిటికంటే చాలా ఇష్టం ఇది నాకు. అండ్ చాలా బాగా చేస్తున్నాం మేము మసాజ్. నాదైతే మేక్ ఓవర్ అయిపోయింది. హెయిర్ స్పా, హెయిర్ కట్ అండ్ మంచి హెయిర్ మేక్ ఓవర్. హోప్ యూ లైక్ ఇట్ బిఫోర్ అండ్ ఆఫ్టర్. అండ్ ఇప్పుడు మా పెద్ద పంచితో అవుతుంది చూపిస్తాను. ఇక్కడ నేను, ఇక్కడ ఆవిడ. ఇది నా మిర్రర్లో, అది ఒరిజినల్గా. సో కర్లీ హెయిర్ మేక్ ఓవర్ ఎట్లా చేయిస్తున్నాను చూపిస్తాను ఇప్పుడు మీకు. హెయిర్ కట్ అయితే అయిపోయింది, కానీ ఈ కర్లీ హెయిర్ని స్ట్రైట్గా సెట్ చేయడం అనేది ఒక పెద్ద టాస్క్ అని మాకు ఈరోజు అర్థమైంది. పాపం ఈ కొరియన్ అబ్బాయి, అంటే కొరియన్ కాదు ఇండియనే కానీ అలా ఉన్నాడు కదా. సో ఈ అబ్బాయి కొంచెం కష్టపడి 1 గంట పట్టింది ఈ అమ్మాయి హెయిర్ సెట్ చేయడానికి. బట్ ఐ లవ్ కర్లీ హెయిర్, నాకు స్ట్రైట్ ఇష్టం ఉండదు, ఆ కర్లీనే ఇష్టము. మొత్తానికి ఫైనల్ లుక్ అయితే చూపిస్తాను మీకు. లుక్ మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. ఇదిగోండి మా ఇద్దరి హెయిర్ లుక్ బాగుంది కదా. యాక్చువల్లీ హెయిర్ కట్ చేసిన ఆ 2 రోజులు ఎంత బాగుంటుందంటే హెయిర్, తర్వాత మళ్ళీ మామూలే, ఎప్పుడు కట్ చేయించామన్నట్టుగా ఉంటుంది. సో పనిలో పని నాకు బ్యాక్గ్రౌండ్ కూడా చాలా బాగా నచ్చిందని చెప్పేసి మేము ఇద్దరం కొన్ని రీల్ షాట్స్ చేసుకున్నాం అనమాట. అండ్ నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ షాపింగ్, బ్రైడ్కి చెప్పులు. ఎస్, బ్రైడల్ ఫుట్వేర్ కావాలి కాబట్టి ఒక షూ టైప్, శాండిల్ టైప్, ట్రెడిషనల్ టైప్ ఇవన్నీ కూడా షాపింగ్ చేయడానికి నెక్స్ట్ వెళ్ళిపోయామన్నమాట. తన హెయిర్ స్టైల్ మొత్తానికి ఇన్ఆర్బిట్ మాల్కి వెళ్ళాము. అక్కడ ఉన్న షాపులన్నీ తిరిగేసాము కానీ ఒక రకంగా ఫైనల్ చేయలేదు. ఇంక ఈవిడ పెళ్ళి ఏంటో కానీ నాకు ఖర్చు ఎక్కువైపోతుంది, ఎందుకంటే ఈవిడతో పాటు నేను కొనాల్సి వస్తుందండి. బాగున్నాయి కదా చెప్పులు. చెప్పులు అయితే ఈసారి మోచిలో కలెక్షన్స్ బాగుంది. ఇది కూడా బాగుంది, పెట్టుకోగలిగితే రకాలది. ఇది కూడా బాగుంది. అనవసరంగా నిన్న వేరేది కొన్నా. ఇగో ఇది కూడా బాగుంది. హే బ్యాగ్ కూడా చాలా బాగుంది. గోల్డెన్ పౌచ్, పెళ్లి పౌచ్ బాగుంది. ఇప్పుడున్న ఈ 5 చెప్పుల్లో ఇవి బాగా నచ్చాయంటే నాకు ఇది నచ్చింది, తర్వాత వైట్ నచ్చింది. షూ చాలా బాగున్నాయి, కాకపోతే హీల్ పెద్దగా లేదు, పొట్టిగా కనుపుతాం.
అండ్ బ్రైడల్ షూస్ అయితే చాలా బాగున్నాయి ఇక్కడ కలెక్షన్స్. మోచీలో లేటెస్ట్ వచ్చినట్టున్నాయి. ఇంకొక షాప్కి వచ్చాము అండ్ ఈ షాప్లో అలాంటి షూస్ ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి మాకు. ఇందాక షాప్లో అరగంట షాప్ చేసి మా అమ్మాయి వచ్చేసింది, తీసుకోలేదు. సో ఫైనల్గా ఇక్కడైనా తీసుకుందాం, ఆమె లేకపోతే అయినా తీసుకుందాం అనుకుంటున్నాను. షూ చాలా బాగుంది. ఇవి కూడా బాగున్నాయి, ఇవి కూడా బాగున్నాయి, ఇవి కూడా బాగున్నాయి. ఆప్షన్ 1 ఆప్షన్ 2 ఏది బాగుందో చెప్పండి. యాక్చువల్లీ వాక్ కూడా చేసి చూసుకోవాలి. అండ్ అలాగే ఆప్షన్ 1 ఆప్షన్ 2 ఏది బాగుంది. చాలా బాగున్నాయి చెప్పులు, చాలా చాలా బాగున్నాయి. ఇది కూడా బాగున్నాయి, కాకపోతే హీలే లేదు. నువ్వు నాకు పెట్టి చూడలేదు, మా ఆయన చూడ పెడతా. ఎల్లో మ్యాచింగ్ తడిగుంది. ఇక పత్రిక అని చెప్పి నేను స్పెషల్గా తలస్నానం చేసి మరీ వచ్చాయి వాళ్ళ దగ్గరుండి అన్ని మీరే జరిపించాలి. ఓకే, పెళ్లి పెద్దలు మీరే. ఓకే, ఫస్ట్ నుంచి అన్ని మీరే చూసిండ్రు, అన్ని చేసిండ్రు. అన్ని మీరే దగ్గరుండి గ్రాండ్ గా సక్సెస్ గా పెళ్లి చేయాలి. వచ్చేసా. దాంతో పాటు నీకో క్రెడిట్ కార్డు, నాకో క్రెడిట్ కార్డు. ఇష్టం వచ్చింది కొనుక్కోమని ఇచ్చింది మాకు. ఇష్టం వచ్చిందండి మీకే కార్డు ఎక్కేద్దాం. జీవితాంతం ఏం కావాలన్నా కొనియాలి. నీ పెళ్లిదే ఇది కార్డు. ఏమన్నా గూగుల్ పే స్కానర్ పెడతాం ఇప్పుడు. జిల్లీ కార్డు, వెడ్డింగ్ కార్డ్ ఇప్పుడే వచ్చిందండి మా వెడ్డింగ్ కార్డు. ఇది వెడ్డింగ్ కార్డు అంటే మా ఎంట్రీ పాస్ అయ్యి ఇది 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 పెడితేనే లోపలికి రానిస్తారేమో పెళ్లికి. భోజనం భోజనానికి అందుకే రెండు ఇచ్చింది వాళ్ళిద్దరికి. బాగుందా పత్రిక? మొత్తానికి మా పెళ్లి పనులు అయితే చాలా హడావుడిగా జరుగుతున్నాయి. ఈ బ్లాగ్ లో కూడా బోల్డ్ అంత ఇన్ఫర్మేషన్ ఉంటుంది. దీంతో పాటు స్టార్ట్ అయ్యి మా పెళ్లి కూతురు షాపింగ్ కానీ అవసరాలు కానీ ఇంకేమేమి పనులు ఉంటాయి, ఇలాంటి ఐడియాస్ అన్నీ ఉంటాయి. నెక్స్ట్ రాబోయేవన్నీ కూడా ఇంకా మా పెళ్లి సిరీస్ ఫంక్షన్ ఎపిసోడ్స్ అన్నీ కూడా తప్పకుండా చూడండి. దీంతో మొదలైతే ఇప్పుడు ఏంటంటే మేము పత్రికలు ఇవ్వడానికి వెళ్తున్నాము. అలాగే ఫంక్షన్స్ కోసం రిటర్న్ గిఫ్ట్స్ కూడా కావాలి కదా, ఇప్పుడు వీళ్ళు అదే అరేంజ్ చేస్తున్నారు. సో అండ్ ఈ రిటర్న్ గిఫ్ట్స్ వచ్చేసి రిటర్న్ గిఫ్ట్స్ కౌంటర్ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి నేను ఆర్డర్ చేస్తున్నాను అనమాట. చాలా చాలా బాగున్నాయి, చాలా ఆప్షన్స్ ఉన్నాయి. మనకి ఏ బడ్జెట్ రేంజ్లో కావాలంటే ఆ బడ్జెట్లో తను మనకు నచ్చిన ఐటమ్స్ గోల్డెన్ ఆప్షన్స్ ఇచ్చి దాన్ని వాళ్ళు డిజైన్ చేసి మరీ ఇస్తున్నారు. చూపిస్తాను, 2 బాక్సెస్. ఈ బాక్స్లో అన్ని బుట్టలు వచ్చాయి, రంగురంగుల బుట్టలు అనమాట. ఇదిగోండి, రెడ్ కలర్, ఎల్లో కలర్, పర్పుల్ కలర్, ఇలా అన్ని రంగుల బుట్టలు. అండ్ బుట్ట చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయో. బుట్ట ఇది ఏంటి, ఈకో ఫ్రెండ్లీ బుట్ట అనమాట, విత్ క్యూట్ హ్యాంగింగ్. హ్యాంగింగ్ కూడా ఎంత క్యూట్గా ఉన్నాయి కదా. అండ్ ఇందులో వేయడానికి ఇక్కడ చూసారా మొత్తం ఇవన్నీ కూడా బాక్సెస్ అన్నమాట. ఇవి కూడా కలర్ బాక్సెస్, ఇలా రెడ్ కలర్, వైట్ కలర్ ఇలా వచ్చాయి. ఇవేంటి అంటే మీనాకారి బాక్సెస్. వావ్, బాక్స్ ఎంత క్యూట్గా ఉంది. సో ఇందులో మనం డ్రై ఫ్రూట్స్ అవన్నీ పెట్టుకోవడానికి వీలుగా లోపల స్వీట్ హాట్ ఏమైనా పెట్టచ్చు. అండ్ పైన డ్రై ఫ్రూట్స్ అనమాట. ఇది ఇలా కవర్లో పెట్టేసి ఇందులో వేసేసి ఇంకా ఇందులో పసుపు కుంకుమ పళ్ళు అవి పెట్టేసి దీంతో పాటు మా ఇన్విటేషన్ కార్డు. సో మా ఇన్విటేషన్ కార్డు కూడా ఇందులో పెట్టి ఇలా అందరికీ ఇచ్చేద్దాం అనుకుంటున్నాం అనమాట. సో దిస్ ఈజ్ కొత్త పద్ధతి అనమాట. ఇన్విటేషన్ కార్డ్స్ ఇచ్చినప్పుడే గిఫ్ట్స్ ఇచ్చేయడం అనేది. ఇంకొన్ని అలా సేవ్ చేసుకొని హల్దీలో దాంట్లో కూడా వీళ్ళ ఫ్రెండ్స్కి వాళ్ళకి ఇద్దాం అనేసి. చలో ఇంకా నెక్స్ట్ ప్రయాణం ఈరోజు ఏమేమి జరుగుతుందో ఇదంతా ఒక బ్లాగ్ చేస్తున్నాం. నెక్స్ట్ ఉంకుంగరం కొనడానికి క్యారెట్ లేన్కి వచ్చాము. నేను కూడా ముక్కు పుడక కొనుక్కోవాలి అనుకున్నాను అనమాట. సో 2 పనులు ఒకటేసారి అయితే అని. ఇదిగోండి ఉంకుంగరాలు డైమండ్స్లో ఎంత క్యూట్గా ఉన్నాయి కదా. బడ్జెట్ ఫ్రెండ్లీగా కూడా ఉన్నాయండి. ఇవన్నీ 20,000 25,000
16,000 నుంచి స్టార్ట్. ఈవెన్ ముక్కు పుడక కూడా అలాగే ఉంది. ఇదిగోండి ఇదొక డిజైన్. ఇవన్నీ కూడా క్యూట్గా మా పిల్లలుగా చిన్నగానే ఉంది కాబట్టి ఆమెకి ఇలాంటివే అయితేనే అట్లీస్ట్ కొంచెం పెట్టుకుంటుంది అన్నది. అండ్ నాకు ఇది నచ్చింది. మీకు ఏది బాగా అనిపించిందో చెప్పండి. మొత్తానికి ఇదిగోండి ఫైనల్ లిస్టింగ్లోకి ఇవి 2 వచ్చాయి మొత్తానికి మాకు. నీ చేతికి వేరే చేతికి అయితే ఏమైనా బాగుంటాయేమో కానీ. సో వీఆర్ ఇన్ డైమండ్ షాపింగ్ రైట్ నౌ ఫర్ ఉంగరం అనమాట. అండ్ క్యారెట్ లైన్కి వచ్చాము బికాస్ షీ వాంట్స్ ఇట్ ఇన్ డైమండ్స్లో బట్ బడ్జెట్ ఫ్రెండ్లీలో అండ్ లేటెస్ట్ మోడల్స్. దిస్ వన్ ఇస్ 18 క్యారెట్ గోల్డ్ వాల్యూ. ఇది ఏంటంటే ఇది గోల్డ్ వాల్యూ కదా. ఓకే. అండ్ ఇది డైమండ్ వాల్యూ 9881. ఎన్ని సెంట్స్ అన్నట్టు ఇది డైమండ్ 8 సెంట్స్ ఉన్నాయి డైమండ్ ఇందులో. ఓకే. ఇది డైమండ్ మేకింగ్ ఛార్జెస్. దీంట్లో ఏం డిస్కౌంట్ రాదా మేకింగ్ ఛార్జెస్లో కానీ ట్యాక్సెస్తో సహా మొత్తం ఇదే ఇంక ఫైనల్ ప్రైసింగ్ అయితే 26,208. ఇది ఆఫ్టర్ డిస్కౌంట్ అండి. ఆఫ్టర్ డిస్కౌంట్ యాక్చువల్ ప్రైస్ వచ్చేసి 28,194. ఆఫ్టర్ డిస్కౌంట్ 26,208. ఇది 14 క్యారెట్ ఐజీఎస్ఐ డైమండ్ క్లారిటీ. 14 క్యారెట్ అండి. 1 మోర్ సాలిటైర్ రింగ్. మొత్తానికి మేము కొనుక్కున్న ముక్కు పుడక చాలా కష్టపడి పెట్టించాము. పెట్టింది వచ్చేసి మా అక్క పెట్టించింది. పెళ్లి కూతురికి మేకప్ కావాలన్నమాట. సో ఫస్ట్ లిప్స్టిక్స్ నుంచి స్టార్ట్ అయింది. అయ్యా ఏదమ్మా షేడ్లో చెప్పి కొంచెం బ్రైటర్ షేడ్ అయితే ఇది బాగుంది. అదొకసారి లిప్కి పెట్టి చూపించాము బెటర్. మొత్తానికి మ్యాక్లో ఫౌండేషన్, హైలైటర్, ఐలైనర్, లిప్స్టిక్, ఐ షేడ్ ఇలా బేసిక్గా కావాల్సినవన్నీ తీసేసుకున్నాము. కాజల్, మస్కరా ఇలాంటివి తీసేసుకొని ఇంకా పైకి వెళ్ళామన్నమాట ఇంటిమేట్ వేర్ కోసం. సో పెళ్లి కూతురికి ఇలా బేసిక్ ఉండడం కంపల్సరీ. పెళ్లి కూతురికి వెరీ ఇంపార్టెంట్. బయట ఎలా ఉన్నా సరే లోపల మాత్రం ఇలా అందంగా ఉండాలన్నమాట. అందుకే ఇలా నైట్ సూట్స్ అండ్ ఎస్పెషలీ బ్రాస్, అండర్వేర్స్ అండ్ అది కాకుండా ముఖ్యంగా షేప్ వేర్ తీసుకోవడానికి వచ్చాను నేను ఇక్కడికి. ఇదిగోండి ఇంతకుముందు మనం ట్రెడిషనల్ లంగాలు వేసేవాళ్ళం కానీ ఇప్పుడు ఇలా వచ్చేస్తున్నాయి. ఇవి వస్తాయి ఇలా పానీపూరీలు తింటూ ఉంటారనమాట. ఐఎమ్ అగేన్స్ట్ టు దిస్ రోడ్ పానీపూరి అని నేను కూర్చున్నాను. మంచి షాప్ ఎదురుగా పెట్టుకొని షాపింగ్ చేయకుండా ఇదిగోండి తింటున్నాను. సో ఇప్పుడు పెళ్లి కూతురు మెటల షాపింగ్ అనమాట. ఫస్ట్ అట్లనే పెడతారు క్యూట్గా, సన్నగా క్యూట్గా పెట్టరు ఫస్ట్. ఇగో నాకైతే ఇది పెట్టారు. ఇగో ఇది పెట్టారు నాకు ఫస్ట్. ఒకటి కదా 2 కాళ్ళకి 2. నన్ను గిఫ్టింగ్ ఐటమ్స్ పర్పస్ అనమాట. చిన్నది పసుపు, కుంకుమ. డ్రై ఫ్రూట్ షాప్స్కి వచ్చాను అనమాట. పెళ్ళికి డ్రై ఫ్రూట్స్ కావాలి కదా మరి ఇవన్నీ పెట్టడానికి దానికోసం ప్యాక్ చేపిస్తున్నాను అనమాట. మాకు కావాల్సినవన్నీ డ్రై ఫ్రూట్స్, సీడ్స్ ఇవన్నీ ఇలా నీట్గా ప్యాక్ చేసిస్తారట. మెన్స్ ఫ్యాబ్రిక్ స్టోర్లో ఉన్నామండి. హలో. పెళ్ళి షాపింగ్కి వచ్చాము మా ఆయన కోసం అండ్ నా పిల్లల కోసం. మగ షాపింగ్ అనమాట. నీ పెళ్ళి కాదు, నేను ఇంకెవరు చేసుకుంటారు చెప్పు. నేను టైం వాళ్ళకి నేను చేసుకున్నాను. చెప్పండి ఇంకెవరైనా చేసుకుంటారా? నేను తప్ప ఇంకెవరైనా భరించగలరా మా ఆయన్ని? ఏదో నా లెగ్ బాగుండి నేషనల్ అవార్డు వచ్చింది తప్ప. నా లెగ్ పెట్టంగానే మా శ్రేయాన్ గారు గెలిచాడు ఫస్ట్ రౌండ్. చూడు నువ్వు పెట్టావు, 3rd రౌండ్ ఓడిపోయాడు. సో ఇక్కడ ఏంటంటే ఆల్ ఇన్ వన్ స్టోర్ అనమాట. మొత్తం అన్నీ ఒకే దగ్గర ఉన్నాయి. ఇది ఒకటి తీసుకున్నాము. నేను ఇవన్నీ కొన్నాము. ఇప్పుడే బిల్ ఎంత అయిందో చూడాలి. ఇంకా నేను బిల్ వేస్తున్నారు. ఇదంతా మెన్స్ స్టోర్ అనమాట. ఇది టోలీ చౌకీలో మొత్తం అయితే ఇంకా కిడ్స్ కుర్తాలు, ఫ్యాబ్రికేషన్ అన్నీ కూడా ఉంటాయి ఇక్కడ. ఇక్కడ మాకు హల్దీకి బోల్డ్ అనే ఆప్షన్లు దొరికాయండి. ఇదిగోండి హల్దీ డ్రెస్సెస్ తీసేసుకున్నాను పిల్లలకి, మా ఆయనకి, అందరికీ కూడా. అండ్ మెహందీ డ్రెస్సెస్, వైట్ కలర్ కుర్తాస్ ఇలా అన్నీ కూడా ఒకటే ప్లేస్లో దొరికిపోయాయి నాకు. ఇదిగోండి మా ఆయనేమో మెహందీ డ్రెస్, హల్దీ డ్రెస్ ఇవి 2 తీసుకున్నాడు. ఇవన్నీ బడ్జెట్ ఫ్రెండ్లీలో తీసేసుకున్నాం అనమాట. అండ్ రిసెప్షన్ కోసం ఇలాంటి సూట్స్ ఏమైనా బాగుంటాయా అని వెతుకుతూ ఉన్నాము. సో వాళ్ళ దగ్గర ఉన్న కలెక్షన్ అంతా చూపిస్తున్నారంట మొత్తానికి మనకి. అండ్ ఇదేంటంటే కంప్లీట్ ఫ్లోర్ అంతా మెన్స్ వేర్ కాబట్టి వీళ్ళ దగ్గరనే అన్ని రకాల క్లాతింగ్స్ ఉంటాయి మనకి, అన్నీ చూపిస్తారు. అండ్ దాని ప్రైసెస్ కూడా ఉంటాయి అన్నమాట. ఇలా ఆప్షన్స్లో ఎత్తుక్కోవాలి. ఇవన్నీ జోధ్పూర్ సెట్స్ బాగున్నాయి కదా, నాకు బాగా నచ్చి మీకు కూడా ఏమైనా యూజ్ అవుతాయేమో అని చూపిస్తాను. ఫైనల్గా నేను ఏం తీసుకున్నాను, ఎంత బిల్ అయింది అనేది లాస్ట్లో చూపిస్తాను. అండ్ ఇక్కడ
మా దగ్గర ఆల్రెడీ సూట్స్ ఉన్నాయని చెప్పేసి సూట్స్కి పెద్ద ప్రిఫరెన్స్ ఇవ్వలేదు. ఇదిగోండి ఇలాంటివి ఏమైనా తీసుకుందామా అనుకొని చూశాను, చాలా బాగున్నాయి ఇవి. కాకపోతే వైట్ థీమ్లో వెళ్తే బాగుంటుంది, పెళ్ళికి అందరం వైట్ వేసుకుంటున్నాం కదా, వైట్ అండ్ గోల్డ్ అనుకొని ఐదర్ గోల్డ్ ఆర్ వైట్లో చూస్తున్నాం. ఇది రిసెప్షన్ కోసం చూసా కానీ మరి అతిగా ఉందనిపించింది. అండ్ ఇది నాకు నచ్చింది, మా ఆయన కాలర్ చాలా టైట్గా ఉంది, వద్దు అని అనిపించింది. అండ్ ఇది సింపుల్గా క్యూట్గా బాగా అనిపించింది, ఇది ఒకటి తీసేసుకున్నాం అనమాట. దీని రేట్ అయితే తెలుసా, ఆఫ్టర్ డిస్కౌంట్ 1800 అండి. అండ్ ఈ బ్లాక్ ఇది రిసెప్షన్కి తీసుకున్నాడు మా ఆయన, ఇది బాగా నచ్చింది అనమాట. అండ్ ఇట్లాంటివే పెళ్ళికి కూడా ఉంటే బాగుంటుంది అనిపిస్తే ఇదిగోండి ఇలాంటి లాంగ్ డ్రెస్సెస్ చూశాడు, వద్దు అనుకొని మళ్ళీ ఫైనల్గా వేరే వాటికే వెళ్ళిపోయాము. వీళ్ళ దగ్గర వీళ్ళకి ఫెసిలిటీ కూడా ఉంది, బొమ్మకేసి చూపించేస్తున్నారు ఏది ఎలా ఉంటుంది లుక్ అనేది. అయితే మనమంతా హ్యాండ్సమ్గా ఉండాలిగా. మొత్తానికి బిల్ ఎంత అయిందంటే అక్షరాల 50,000. అండ్ నెక్స్ట్ వచ్చేసి మా పెళ్లి కొడుకు పెళ్లి కూతురువి కొబ్బరి బొండాలు రెడీ చేయిస్తూ ఉన్నాను అనమాట. వర్క్ అవుతూ ఉంది, అదే చూడ్డానికి వచ్చాను. కొంచెం పెయింటింగ్ వర్క్ ఇంకా స్టోన్ వర్క్ చేయాలి. అండ్ ఇప్పుడు నేను నగల కోసం వచ్చాను. పెళ్లి కూతురికి ఏం నగలు కావాలి, నాకేం నగలు కావాలి సెలెక్ట్ చేసుకోవడానికి ఈ షాప్కి వచ్చాను అనమాట. ఇవన్నీ సిల్వర్ జ్యువెలరీ. సో మెయిన్ పెళ్లి నగలు ఆల్రెడీ మీరు చూసారు, పెళ్లి నగల వ్లాగ్ ఆల్రెడీ పెట్టాను, బాగుంది కదా. ఇది యాక్చువల్లీ జుట్టు కలర్ పెడితే చాలా అందంగా ఉందన్నమాట. ఇదైతే సిల్వర్ జ్యువెలరీ అంతా నేను పెళ్లి కూతురికి వేయడానికి, నాకి పెట్టుకోవడానికి కొంచెం హెవీ జ్యువెలరీ కావాలి, అందమైన జ్యువెలరీ కావాలి అనేసి షాప్కి వచ్చాను అనమాట. ఇక్కడ నేను ఇవి జ్యువెలరీ తీసుకుంటున్నాను, సిల్వర్ అన్నీ కూడా. మా పెళ్లి కూతురికి చోకరు, హారము, వడ్డానము, ఇందాక చూపించిన కమ్మలు, మాటీలు అన్నీ కూడా సెట్ చేసుకున్నా. ఇది శ్రీవాణి కోసం తీసుకుంటున్నాను అనమాట. ఇది కూడా బాగుంది కదా. సో ఇది కూడా నాకు మ్యాంగో బాగా నచ్చింది. సో మేమిద్దరం ఎలాగో పెళ్లి కూతురు జడావు కుందని పెట్టుకుంటుంది, అండ్ నేను జడావులోనే పర్ల్స్ కలిపి పెట్టుకుంటున్నాను. శ్రీవాణికి విక్టోరియన్ తీసుకుందామని తీసుకున్నాను. ఇంకా అక్కడ చాలా కలెక్షన్స్, ఇవన్నీ కూడా నాకు చాలా బాగా నచ్చాయి. సో వీటిల్లో ఏమైనా తీసుకుందామా అని ఆలోచిస్తూ వీడియో తీసాను అనమాట. ఈ పెద్ద హారం బాగా నచ్చింది, సో ఇది కూడా ట్రై చేస్తా ఒక 4-5 సెట్లు. ఫైనల్గా మళ్ళీ డిసైడ్ చేశాను, ఏం తీసుకున్నాను అవి కూడా ఇదే బ్లాగ్లో చూపిస్తా. ఇదిగోండి ఇది ఒక పెద్ద సెట్, ఇది కూడా బాగా నచ్చింది నాకు. కాకపోతే నా పర్సనాలిటీకి మరీ హెవీ అయిపోతుందేమో అనిపించి ఇంకా పక్కన పెట్టా. ఈ సెట్ కూడా బాగా నచ్చింది, కానీ ఇలాంటివి ఆల్రెడీ చాలామంది వాడారు కదా, యూనిక్గా ఏముంది అంది శ్రీవాణి. సో ఈ పర్ల్స్ది శ్రీవాణికి బాగా నచ్చింది, నాకు కూడా బాగా నచ్చింది అనుకోండి. సో ఫైనల్గా ఆ చోకర్ అండ్ ఈ పర్ల్స్ తీసుకుందామని డిసైడ్ అయ్యా. సో మొత్తం మేము సెలెక్ట్ చేసుకున్న జ్యువెలరీ అనమాట. ఇది శ్రీవాణికి సెట్, ఇది నాకు సెట్, పాపడ బిల్ల, చోకర్, హారము, గాజులు, అండ్ మాంగకి సంబంధించినవి దాని గాజులు, అండ్ వడ్డానానికి బెల్ట్, అండ్ ఇక్కడ పెళ్లి కూతురికి సంబంధించినవి చోకరు, హారము, వంకి, మాటీలు, కమ్మలు, ఉంగరం, గాజులు, అండ్ నెక్కి సంబంధించినవి. అండ్ మెయిన్ మాంగ్ టిక్కా అయితే చాలా పెద్ద తీసుకున్నాను. మాంగ్ టిక్కా ఇది బాగా నచ్చాయి, మిగతావన్నీ దీనికి సంబంధించిన సెలెక్ట్ చేసుకున్నాను, ముక్కు పుల్లతో సహా. ఇంకా మొత్తం ప్యాకేజ్ ఇవన్నీ తీసుకున్నాను అనమాట. ఇది నా వడ్డానము. ఇవన్నిటికీ కలిపి ఇది బిల్లు ఎంత అయిందో నాకు కామెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. ఎక్కువసేపు పెట్టలేదు, బట్ నెక్స్ట్ బ్లాగ్లో చూపిస్తాను. మొత్తం ప్యాకింగ్ చేసేసుకున్నాను. అండ్ ఇవన్నీ కూడా గోయాస్లో అనమాట నేను తీసుకుంది. నెక్స్ట్ మా పెళ్లి కూతురు మేక్ ఓవర్ కోసం ఇలా నేను హైడ్రా ఫేషియల్ చేయించడానికి తీసుకొచ్చాను అనమాట. మెయిన్ ఇప్పట్లో పెళ్లి కూతురులో అని అంటే ఇంతకుముందు నార్మల్ ఫేషియల్స్ చేయించేవాళ్ళం, ఇప్పుడు హైడ్రా ఫేషియల్ ఫ్యాషన్ అయింది. అసలు బాగుంటుందా లేదా అని చూశాను, బట్ వీళ్ళ ఒక 10 స్టెప్స్ ఉన్నాయండి. ఇక ఆ స్టెప్స్ అన్నీ కూడా చిన్న చిన్న గ్లింప్సెస్ చూపిస్తున్నాను నేను మీకు. సో ఫేస్లో ఉన్న డర్ట్ని అంతా క్లీన్ చేసి ఫేస్ని గ్లో అండ్ షైన్ తీసుకొస్తుందంట. అండ్ ట్రీట్మెంట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది, రిజల్ట్ కూడా చాలా బాగుంది. తర్వాత మేము హల్దీకి అది ఇది ఆడి ట్యాన్ అయిపోయాం, కానీ వీళ్ళు చేసిన క్లీనింగ్ తర్వాత గ్లో మాత్రం నెక్స్ట్ ఒక 15-20 డేస్ నాకు బాగా నచ్చింది. ఇది మాత్రం ఒక 6 మంత్స్ కంటిన్యూస్గా నెలకు 2 సిట్టింగ్లు అలా తీసుకుంటే 6 మంత్స్ తర్వాత ఫేస్ మొత్తం క్లియర్ అయిపోతుందంట. మొత్తానికి చూసారండి ఎన్ని కష్టాలు పడాలో. పెళ్లి కూతురు హెయిర్ దగ్గర నుంచి, నెయిల్స్ దగ్గర నుంచి, ఫేషియల్ దగ్గర నుంచి, జ్యువెలరీ దగ్గర నుంచి, పెళ్లి బోండాల దగ్గర నుంచి, నగల దగ్గర నుంచి, ఉంగరాల దగ్గర నుంచి, వాట్ నాట్ ఇన్ని పనులు చేయాల్సి వచ్చింది. ఇవన్నీ చూసి మీకు కూడా ఐడియా వస్తుంది కాబట్టి నేను ఇవన్నీ వ్లాగింగ్ చేసి మీకు చూపిస్తున్నాను అనమాట. ఈ పని మనం మర్చిపోయామా, ఇది కూడా చేసుకోవాలా, ఇది ఇక్కడ తీసుకోవచ్చా, ఇది ఇలా చేసుకోవచ్చా అని మీకు ఐడియా రావడానికి ఈ వ్లాగ్ని ఇంత ఇన్ డీటెయిల్గా వాయిస్ ఓవర్ ఇచ్చి మరీ చేస్తున్నాను. ఫైనల్గా ఇదేదో యూవీ రేస్లో పెట్టారనమాట. ఇప్పటి వరకు చేసినవన్నీ కూడా ఫేస్కి బాగా పట్టడానికి ఆ క్రీమ్స్ అన్నీ. దీంతో పూర్తయిపోయింది మా ట్రీట్మెంట్. అయ్యా ఐశ్వర్యగా అయిపోయినాను. ఎట్లుందా మా స్కిన్?
చిన్న తెల్లగా శివ పెళ్ళికి ఎన్ని కష్టాలు పడాల్సి వస్తుందో లైఫ్లో ఇప్పుడు పడలే ఎన్ని కష్టాలు పాపం మేమే మాకంటే రెగ్యులర్ కష్టాలే అనుకోండి ఇవన్నీ ఇవేం కష్టాలు అనుకుంటారు ఇప్పుడు జనాలు మంచిగా తయారవుతున్నారు వీళ్ళు రోజు ఏం కష్టపడుతున్నా అంటారు చేసే వాళ్ళకి తెలుస్తుంది ఆ కష్టం ఏంటో నెక్స్ట్ ఇంకా ప్రీ వెడ్డింగ్ షూట్ ఉంది బ్రైడల్ ప్యాకింగ్ ఉంది అవి చూపిస్తాను స్టే ట్యూన్డ్